మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాత్రి ఒక టీవీ ఛానల్ అనాలా, చాలా దారుణం ఆ పదం వాళ్ళకు వాడడం. కానీ జనానికి అర్థం కావాలి కాబట్టి దాన్ని అసలు కొన్నిటి పత్రికలు, టీవీ ఛానళ్ళు అని కూడా అనడం మహాపాపం. ఎందుకంటే ఆ పదాలకు ఉన్నటువంటి అసలైన బాధ్యత, ఆ పదాలకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ సిగ్గుతో చస్తుంది ఇటువంటి వాళ్ళని ఛానళ్ళు, పత్రికలు అంటే. సరే పోనీయండి. ఆ వారాంతపు పలుకులనే ఆ ఛానల్ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు ఏంటో తెలుసా? ఇది జగన్ అసలు రాక్షస రూపం ఒక హెడ్డింగ్. కోరలు పీకిన చావని విషసర్పం ఇంకో హెడ్డింగ్. రాజధానిని గుర్తించలేని అజ్ఞానం ఇంకో హెడ్డింగ్. అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం ఇంకో హెడ్డింగ్. నవ్యాంధ్ర నుదిటిపై రాజపుండు ఇంకో హెడ్డింగ్. తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం ఇంకో హెడ్డింగ్. రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం ఇంకో హెడ్డింగ్. రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం. వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు. ఒక దగ్గరేమో నవ్యాంధ్ర నుదిటిపై రాజపుండు అనే దగ్గర గొడ్డలి పట్టుకొని గొడ్డలి పోటు ఎత్తున్నారు జగన్. జగన్ చేతిలో గొడ్డలు ఉంది. ఇంకొక దగ్గర జగన్ ఇంకా చిత్ర విచిత్రంగా పెట్టారు ఫోటో. ఇంకొక దగ్గర జగన్ ఇట్లా పెట్టారు ఫోటో. ఇంకొక దగ్గర ఇట్లా పెట్టారు ఫోటో. ఇంకొక దగ్గర ఇట్లా పెట్టారు ఫోటో. ఇంకొక దగ్గర ఇట్లా పెట్టారు ఫోటో. ఎడిటింగ్ చూడండి, జగన్ చేతిలో గొడ్డలి పెట్టేసి మామూలుగా. ఇవి వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగులు. అయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో 2వ విడత భూమి సేకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ వ్యాఖ్యలు చేశారు కదా, దాని మీద మండిపోతున్నట్లుంది. అయితే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఇవి చూసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ కార్యకర్తలు నెట్టింట పోస్టులు పెడుతూ ఉన్నారు. కొందరైతే ఈ హెడ్డింగ్లు చూస్తే చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుంది అని చెప్పి మరికొందరు మరింత ఘాటుగానే మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. అయితే చెప్పుతో కొట్టాలనుకుంటున్నా అని చెప్పి కోపం, ఆగ్రహం వెలువచ్చుతున్నారు. ఇటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఏమని, ఇక్కడ వీళ్ళు పెట్టిన హెడ్డింగ్లో ఈ ఫోటోలు కాదు మీరు చూడాల్సింది, దీని వెనకల వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ కోపం, ఏమంటారు, వాళ్ళ దిక్కు తెలియనితనం, వాళ్ళ భయం. ఇవి చూడండి. ఎందుకని, అరే ఏదో ఒక ఏకాంతంగా రూమ్లో మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు మా వాళ్ళే కదా అని చెప్పి ఏదో మాట్లాడుకుంటే, అది ఆవేశంలో రేవంత్ రెడ్డి గారు బయటకు చెప్పేసి రాయలసీమకు ఆ ప్రాజెక్ట్ని ఆపేయించారని చెప్పి బయటకు చెప్పేశారు. దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియక డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి మనం ఏమి అనలేము. అలాగని చెప్పి జనానికి ఏం చెప్పాలో తెలియక వాళ్ళు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోకుండా మీరు చెప్తూ కొడతామంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూడండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీలోకి తీసుకెళ్ళాలి, ప్రైవేట్ భాగస్వామ్యంలోకి అనుకుంటే ఎవడు రావట్లే. చివరికి ఎవడు ఏమంటారు, ఊరు పేర్లు ఎన్నాడు ఎవడో ఒక వేసాడట, వాడిని డాక్టర్ అన్నాడు, వాడి డాక్టర్ కాదు, గిక్టర్ కాదని అది బయటకు వచ్చా. కక్కలేక మింగలేక వాళ్ళు పడుతున్న కష్టాలు, అవస్థలు చూడండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే చెబుతూ ఉన్నారు. 2వ విడత భూములు సేకరించాలని అమరావతికి పోతే వాళ్ళే మొహం మీద తిట్టేస్తూ ఉన్నారు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విపరీతమైన అప్పులు. ఆ చర్చ ఒకటి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాం, వాళ్ళు ఏమైనా గ్రాంట్లు ఏమన్నా ఇస్తారనుకుంటే వాళ్ళు ఏమి ఇవ్వట్లే, ఇవ్వకుండా ఏమీ కిక్కురు మనలేని పరిస్థితి. ఇట్లా ఎంత, అరే మనం 164 సీట్లు ఉన్నాయి, జగన్కి ఏమో 11 సీట్లు ఉన్నాయి. జనమేమో జగన్ పోతే ఎగబడిపోతూ ఉంటారు. జగన్కున్న పాజిటివ్ వైబ్స్ తగ్గట్లే. జగన్కు మొన్న వచ్చినటువంటి బలం 40% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో 11 సీట్లు వచ్చినా అది పెరిగే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి, కానీ అవి తగ్గే పరిస్థితులు కనిపించట్లే. కనీసం ఇవన్నీ చూసి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా జగన్ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు, మనకెందుకులే అని. అరే ఏందిరా బాబు మన పరిస్థితి ఏంది, ఏమైపోతాం? అరే మనకు ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే మన జేబులు ఫుల్గా నిండిపోతూ ఉంటాయి. అరే మనం ఇళ్ళను అడ్డు పెట్టుకునే కదా కోట్లు, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాం. అదంతా ఎక్కడ పోతుందో ఏమని వాళ్ళ బాధ, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మీరు అర్థం చేసుకోకుండా పోయి చెబుతూ కొడతామంటే స్వామి. మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తానా, చెబుతూ కొడతామని. ఈ హెడ్డింగ్స్ అంటారా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఆ పార్టీ పేరు మీద ఒక ఛానల్ రిజిస్టర్ చేసినా కూడా ఇంత దరిద్రమైనటువంటి హెడ్డింగ్స్, వార్తలు ప్రసారం చేయరు. ఇంత నీచమా, ఇంత నికృష్టమా?
థు 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 థు. అసలు నాకు తెలిసి అసహ్యం అనేది కూడా నేను ఇంత అసహ్యంగా ఎందుకుంటాను రా బాబు అని చెప్పి అది సిగ్గుతో తలదించుకొని పోయి మురికి నీళ్ళలో పొరలాడుతుందేమో, ఇంత అసహ్యంగా నేను ఎక్కడ ఉంటాను అని. ఇంతనా? ఛ! ఛీ.